హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రవణ్. సో మనము ఇంతకుముందు వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లోకి ఒక కంపెనీ ఎలా వస్తుంది అనే విషయాన్ని చూసినాం. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావడం వల్ల మనకేంటి లాభం. ఐపీఓగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇస్తుంది ఆ కంపెనీ. సో ఆ కంపెనీకి మనం ఆ కంపెనీ షేర్లు కొనడం వల్ల మనకేంటి ప్రాఫిట్ అనేది ఈరోజు చూడబోతున్నాం వీడియో. అయితే ఇప్పుడు ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు సపోజ్ ఆ కంపెనీకి దానికి ఎలా ప్రాఫిట్ వస్తుంది, మనకి ఎలా ప్రాఫిట్ వస్తుందని నేను చెప్తా. సపోజ్ ఒక కంపెనీ వాల్యూ 100 crores ఉంది. 100 crores ఉంది. సో ఆ కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు 100 crores కలెక్ట్ చేయడానికి ఇన్వెస్టర్ నుంచి ఆ కంపెనీ టార్గెట్ పెట్టుకుంటుంది. సో టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కంపెనీకి ఎంత అమౌంట్ అంటే 100 crores మన దగ్గర ఎంత, సపోజ్ 15,000 సమ్ బిడ్ అమౌంట్ ఉంటుంది. మన ఇష్టం వచ్చినంత బిడ్ చేసుకోవచ్చు. బిడ్ చేసుకున్నాక ప్లస్ ఆ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు దాని దగ్గర ఉన్న 100 crores ప్లస్ ఈ ఐపీఓకి 200 crores ఆ కంపెనీ ఎక్స్పాండింగ్కి కానీ దాని అవసరాలకు కానీ ఆ కంపెనీ యూజ్ చేసుకుంటుంది మనము ఈ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని. సో సింపుల్గా చెప్పాలంటే ఆ కంపెనీలో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా, 1 రూపీ ఇన్వెస్ట్ చేసినా మనం కూడా ఆ కంపెనీలో ఇన్వెస్టర్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు ఆ కంపెనీలో అంటే 100 crores మనం కూడా అంటే ఎంతో కొంత మనం ఐపీఓ అప్లై చేసినప్పుడు మనకనేది ఆ కంపెనీకి ఇప్పుడు డిమాండ్ సపోజ్ 100 crores తోటి అది బిడ్ వేసింది, దానికి 150 crores అంటే వాల్యూ తోటి మనం ఐపీఓకి అప్లై చేసుకున్నారు పీపుల్ అనేది. సో అప్పుడు ఏమైందంటే కంపెనీ అనేది అందరికీ సపోజ్ ఒక షేరు మనం 10 రూపాయలతోటి 100 షేర్లు కొన్నాం. సో ప్రతి ఒక్కరికి ఏం చేస్తుందంటే 2 rupees ఆర్ 3 rupees 5 rupees సమ్ అమౌంట్ అనేది ప్రతి ఒక్క షేర్కి అంటే ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లకి అమౌంట్ అనేది వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఇస్తుంది. సో ఇలా ప్లస్ మన అప్లై చేసుకున్న అమౌంట్ మనం సపోజ్ ఒక 15,000 అనేది అప్లై చేసుకున్నాం. సో ఆ అమౌంట్ ప్లస్ ఇది ఇన్సెంటివ్స్ ఇచ్చే అమౌంట్ యాడ్ అయ్యి మనకి అనేది మన స్టాక్లో అనేది మన స్టాక్ అనేది పెరుగుతుంది. సపోజ్ మనము 15,000 పెట్టుకుంటే మన స్టాక్ ప్రైస్ వచ్చేసి 17,000 18,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో మనకి వితిన్ ఒక 1 weekలో అంటే స్టాక్ ఐపీఓకి వచ్చిన కాంచి అది లిస్ట్ అయ్యేలోపు ఒక 1 week టైం పడుతుంది. సో 1 weekలో 2,000 3,000 గెయిన్ చేసుకోవచ్చు. అందుకనే మన ఇండియాలో ఐపీఓ మార్కెట్కి చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు. అప్పట్లో లేకుండే కానీ 2-3 years నుంచి బాగా ఐపీఓస్కి చాలా డిమాండ్ వచ్చింది. సో మీరు ఎవరైనా ఐపీఓ మీరు ఎన్నిసార్లు ఐపీఓస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు మనం అప్లై చేస్తే అది అలాట్మెంట్ కాదు మనకి. సో అలాట్మెంట్ అయితేనే ప్రాఫిట్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో మీరు ఎన్ని ఐపీఓస్కి అప్లై చేస్తే మీకు ఎన్ని అలాట్మెంట్ అయినాయి అనేది కామెంట్ చేయండి. సరే, నెక్స్ట్ వస్తున్న ఐపీఓకి మీరు అప్లై చేస్తున్నారా లేదో కూడా కామెంట్ చేయండి. సో మరికొత్త విషయంతో మళ్ళీ వద్దాం. సో అప్పటి వరకు చూస్తున్నానండి మీ శ్రవణ్ రాక్స్ తెలుగు ఛానల్ని. స్టే ఆన్.